నా సుదీర్ఘమైన 37 సంవత్సరాల 3 నెలల 15 రోజుల పోలీసు పయనంలో నా అనుభవంలోకి వచ్చినవి, నేను చూసినవి, విన్నవి, చదివినవి విషయాల నుంచి కొన్ని ముఖ్యమైన అంశాలను తీసుకొని ఈరోజు మీ ద్వారా ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు కొన్ని విషయాలు గుర్తు చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇక్కడ నేను ప్రస్తావించే విషయాలు ప్రభుత్వానికి కానీ, ప్రభుత్వ అధికారులకు కానీ తెలియదని కాదు ఉద్దేశం. ఇవన్నీ కూడా మనందరికీ తెలిసినవే. కానీ రొటీన్ వర్క్లో ఉన్నప్పుడు వారి ముందున్న అంశాలు అత్యంత ప్రాముఖ్యమైనవి, అతి ప్రాముఖ్యత అయినవి, ప్రముఖమైనవి, ముఖ్యమైనవిగా కొన్నిటి మీద దృష్టి పెట్టి పనులు చేసుకుంటూ వెళ్తుంటారు కనుక కొన్ని అంశాల వైపు వాళ్ళ దృష్టి వెళ్ళదు. ఒకవేళ వెళ్ళినా అవి అటెండ్ చేసి కంప్లీట్ చేసే అటెన్షన్ ఉండకపోవచ్చు. అందుకనే ఇవన్నీ కూడా మామూలు అంశాలే నేను ఇక్కడ ప్రస్తావించేవి. మన రోజువారీ జీవితంలో మనకు తెలిసినవే, మనం చూస్తున్నవే. వీటిని వారి దృష్టికి తీసుకెళ్తే కొంత మెరుగైన రిజల్ట్ వస్తుందనే ఒక సదుద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. అయితే పోలీసుగా ఎన్నో ప్రెస్ మీట్లు, మీటింగ్లు అటెండ్ చేసి ఉండొచ్చు, కానీ మొదటిసారి ఈ విధంగా ఒక కామన్ మ్యాన్గా, సివిలియన్గా ప్రెస్ మీట్ అటెండ్ చేయటం నా మొట్టమొదటిసారి ఇది. నేను అన్నీ కూడా మామూలుగానే చెప్పాలని ప్రయత్నం చేస్తాను. ఇక్కడ కూర్చుంది ఎవరినో విమర్శించటానికో, ఎవరి తప్పులో ఎంచటానికో, ఎవరినో ఇబ్బంది పెట్టడానికో మాత్రం కాదు. ఈ విషయాన్ని, ఈ సదుద్దేశాన్ని మీరు అర్థం చేసుకోండి దయచేసి. ఒకవేళ నా మాటల దాంట్లో ఎక్కడన్నా ఒక పొరపాటు పదం ఏమన్నా దొర్లినా కూడా మంచి మనసుతో మన్నించి నా సదుద్దేశంతో ఉన్న మాటల్ని తప్పుగా, పొరపాటుగా ఉంటే సరిచేసి సమాజంలోకి తీసుకెళ్లాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇక్కడ మొట్టమొదటి అంశం నేను తీసుకుంటున్నది పోలీస్ కానిస్టేబుల్ల ప్రమోషన్స్ గురించి. పోలీస్ కానిస్టేబుల్ ప్రమోషన్ అంశం అనేటప్పటికీ ఇది చాలా సంవత్సరాల నుంచి, దాదాపు ఒక 2-3 దశాబ్దాలుగా నలుగుతున్న అంశమే ఇది. మేము కొత్తగా డిపార్ట్మెంట్లోకి వచ్చినప్పుడు 30-35 సంవత్సరాలు అంటే కంప్లీట్గా ఒకటే ర్యాంకులో కానిస్టేబుల్ ఉద్యోగం చేసి పదవి విరమణ చేసే పరిస్థితి. ఈ రోజుల్లో కూడా ఒక కానిస్టేబుల్కు ప్రమోషన్ రావాలి అంటే మినిమం 18 ఇయర్స్ లేదంటే 20-25 ఇయర్స్ కూడా వాళ్లకు ప్రమోషన్ లేకుండా ఒకటే ర్యాంకులో డ్యూటీ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. పోలీసుల్లో 4 స్టేజుల్లో రిక్రూట్మెంట్ జరుగుద్ది. ఇది మీ అందరికీ తెలుసు, అయినా ఒకసారి చెప్పదలుచుకున్నాను. కేంద్ర స్థాయిలో యూపీఎస్సీ ఎగ్జామ్స్ పాస్ అయి ఐపీఎస్లుగా ఉద్యోగంలోకి వచ్చే అధికారులు ఉంటారు. ఆ ఐపీఎస్లుగా, ఎస్పీగా వచ్చిన అధికారి రిటైర్ అయ్యే టైం వరకు అడిషనల్ డీజీలుగా పదోన్నతులు పొంది, ఆ పదోన్నతులు కనీసం 4-5 ఉంటాయి. వారి యొక్క వయసును బట్టి, సర్వీసును బట్టి 4-5 ప్రమోషన్లు ఖచ్చితంగా వస్తాయి. అలాగే రాష్ట్ర స్థాయిలో మన స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 1 ఆఫీసర్స్ డిఎస్పీలుగా రిక్రూట్ అవుతారు. ఆ విధంగా డిఎస్పీలుగా రిక్రూట్ అయిన వారు రిటైర్ అయ్యే టైం వరకు మ్యాక్సిమం ఐజీలుగా రిటైర్ అవుతారు. ఎవరికన్నా అవకాశం ఉంటే ఒకరిద్దరు అడిషనల్ డీజీలుగా అయి కూడా రిటైర్ అయ్యే అవకాశం ఉంటుంది.
అంటే డిఎస్పీలుగా రిక్రూట్ అయిన అధికారులు రిటైర్ అయ్యే టైం వరకు కనీసం ఒక 5-6 ప్రమోషన్లు తీసుకుంటారు. అంటే డిఎస్పీ నుంచి అడిషనల్ ఎస్పీ నుంచి నాన్ క్యాడర్ ఎస్పీ తర్వాత ఐపీఎస్ కన్ఫర్మ్ అవుద్ది కన్ఫర్డ్ ఎస్పీగా, తర్వాత స్పెషల్ గ్రేడ్ ఎస్పీ, మళ్ళీ డిఐజీ, ఐజీ, ఈ విధంగా ప్రమోషన్స్ ఉంటాయి. అలాగే మాలాగా సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్ అయిన అధికారికి ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, నేను సబ్ ఇన్స్పెక్టర్గా రిక్రూట్ అయ్యా, ఎస్పీగా రిటైర్ అయ్యా. అంటే సుమారు ఒక 5 ప్రమోషన్స్ తీసుకున్నాను నేను, ఇన్స్పెక్టర్గా, డిఎస్పీగా, అడిషనల్ ఎస్పీగా. మా దాంట్లో కొందరికి ఐపీఎస్ కూడా వచ్చింది. కానీ కానిస్టేబుల్గా రిక్రూట్ అయ్యే వాళ్లకు మాత్రం సుదీర్ఘకాలం ఒకటే ర్యాంకులో ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి వస్తోంది. నేను చాలా మందితో మాట్లాడే అలవాటు ఉండటం వల్ల నా దగ్గర వాళ్ళ బాధని చెప్పుకునే సమయంలో వాళ్ళ దుఃఖం ఏ పాటితో నాకు అర్థమవుద్ది. కానిస్టేబుల్ల జీవితాల్లో మార్పు రావాలన్నా, వాళ్ళ కుటుంబాల్లో సంతోషం వెల్లివిరియాలన్నా కూడా ఈ ప్రమోషన్స్ అనేది త్వరితగతిన చేపడితే బాగుంటుందనేది నా అభిప్రాయం. జనరల్గా 6 లేదా 8 సంవత్సరాలకు కొద్దిగా కష్టమైతే 10 సంవత్సరాలకు ఒక ప్రమోషన్ వచ్చినా కూడా ఎవరికి ఇబ్బంది ఉండదు. మేము ఎస్ఐలుగా 13 సంవత్సరాలు ఉద్యోగం చేశాం. ఆ 13 సంవత్సరాలకే మాకు ఇంకెంతకాలం ఈ ర్యాంకులో ప్రమోషన్ రాదా అని మీటింగ్లు పెట్టుకోవటం, కోర్టులకు వెళ్ళటం, ఆఫీసర్లకు రిప్రజెంటేషన్లు ఇవ్వటం, ఇవన్నీ చేశాం. కానీ కానిస్టేబుల్కి ఆ పరిస్థితి ఉండదు. పోలీసులో రిక్వెస్టే తప్ప డిమాండ్ ఉండదు. సరే, కానిస్టేబుల్ ఎక్కువ శాతం ఉంటారు, రాష్ట్ర స్థాయిలో చాలా మంది ఉంటారు కాబట్టి అందరికీ అనుకున్నన్ని అవకాశాలు రాకపోవచ్చు. కానీ దానికి ఒక మార్గం ఉన్నది నా అభిప్రాయంలో. 4 స్టేజెస్లో జరిగే రిక్రూట్మెంట్ పోలీసులో: యూపీఎస్సీ, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎస్ఐ రిక్రూట్మెంట్ అండ్ కానిస్టేబుల్. వీటిని గినక 3కు తగ్గిస్తే, ఎస్ఐ రిక్రూట్మెంట్ కానీ లేదా డిఎస్పీ రిక్రూట్మెంట్ కానీ ఆపగలిగితే కానిస్టేబుళ్లకు త్వరితగతిన ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. మొన్న ఈ మధ్య ఏఎస్ఐల ప్రమోషన్స్ అంటే పోస్టింగ్స్ ఎక్కువగా పంచి కానిస్టేబుల్ ప్రతి 2-3 కానిస్టేబుల్కు ఒక ఏఎస్ఐ అన్నట్లుగా ఆ మధ్య విన్నాను నేను. కానీ అంతటితో ఈ సమస్య పరిష్కారం కాదనేది నా అభిప్రాయం. కానిస్టేబుల్గా వచ్చిన వాళ్ళు ఏఎస్ఐ దగ్గర ఆగిపోకుండా వాళ్ళు కూడా ఎస్ఐ ఇన్స్పెక్టర్లు కాగలిగితే చాలా బాగుంటుంది. ఒక సమాజంలో ఒక కొత్త అర్థాన్ని మనం పంపించినట్టుంటుంది. ఎందుకంటే మేము ఉద్యోగంలోకి రాకముందు కానిస్టేబుల్గా భర్తీ అయిన వాళ్ళు 4-5 తరగతి చదివిన వాళ్ళు, లేకుంటే చదువు కూడా లేని వాళ్ళు అయి ఉండొచ్చు. తర్వాత గ్రాడ్యుయేట్స్ వచ్చారు. ఇవాళ కానిస్టేబుల్స్గా రిక్రూట్ అవుతున్న వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, బీఎడ్ చేసిన వాళ్ళు ఉన్నారు, చివరికి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కూడా వస్తున్నారు. సరే, నిరుద్యోగం ఉన్న చోట ఒక ఉద్యోగం కావాలనుకునే ఒక యువకుడు అందొచ్చిన ఒక అవకాశాన్ని కానిస్టేబుల్గా రిక్రూట్ అయ్యి వెళ్ళిపోదాం అనుకోవటంలో తప్పులేదు. కానీ అలా వచ్చిన వాడు బీటెక్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత అతనికి కానిస్టేబుల్ ఉద్యోగాలు చూసినప్పుడు అతను కొంత నిరాశకు గురై ఇంతకన్నా మంచి ఉద్యోగం వస్తే బాగుంటుందని చెప్పి దానికి ప్రిపేర్ అవుతాడు. ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత క్వాలిఫై అయ్యే ఉద్యోగం వస్తే మళ్ళీ వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇక్కడ వేకెన్సీ. ఎందుకు? ఇక్కడ ప్రమోషన్ అవకాశాలు తక్కువగా ఉండటం వల్ల లైఫ్ లాంగ్ ఇక్కడే కానిస్టేబుల్గా ఉండలేక వేరే దారి వెతుక్కొని వెళ్ళిపోతున్నారు. అదే కానిస్టేబుల్గా రిక్రూట్ అయిన వారికి ఖచ్చితంగా నేను రిటైర్ అయ్యే టైం వరకు సబ్ ఇన్స్పెక్టర్గా అవగలుగుతానని చెప్పి ఒక నమ్మకం ఇవ్వగలిగితే ఈ పోస్టింగ్లోంచి వెళ్ళిపోవటాలు, వేకెన్సీలు పెరగటాలు అనేవి ఉండవు అనేది నా అభిప్రాయం. కాబట్టి దయచేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని, అధికారులను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆ దిశగా కొంత ఆలోచించి లేదా ఒక కమిటీ వేసి స్టడీ చేసి కానీ కానిస్టేబుల్ల జీవితాల్లో మార్పు తీసుకురావాలని చెప్పి కోరుతున్నాం. ప్రమోషన్స్ రానప్పుడు ఒక స్పెషల్ ఇంక్రిమెంట్ అని చెప్పి ఇవ్వడం జరుగుద్ది. జనరల్గా ఏ ర్యాంక్ అధికారికైనా కూడా అది ఉంటుంది. కానీ మీరు ఒక్కసారి ఎవరినైనా అడగండి,
మీకు డబ్బులు ఇస్తే బెస్టా, ఇంక్రిమెంట్, స్పెషల్ ఇంక్రిమెంట్, లేదా నీకు ప్రమోషన్ కావాలా అని అడగండి. వాళ్ళు ఖచ్చితంగా ప్రమోషనే కోరుకుంటారు. కాబట్టి ఆ దిశగా ఆలోచించాలని చెప్పి కోరుకుంటున్నాను.